ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించినటువంటి ఫలితాలు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటి వరకు పొలిటికల్ ల్యాబొరేటరీ 25 లోక్సభ స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ 14 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేల్చింది. టీడీపీ కూటమి 11 స్థానాలకు పరిమితమవుతుందని తేల్చింది. అనేక సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఫలితాలను మనం చూస్తూ వస్తున్నాము. అదే సమయంలో మనం సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గారితో మాట్లాడుతున్నాం. మనతో పాటు జాయిన్ అయ్యారు నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. నాగార్జున గారు, ఎగ్జిట్ పోల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఏం జరగబోతోంది అనుకుంటున్నారు? ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎగ్జాక్ట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? చెప్తారు కదండి, ఎగ్జిట్ పోల్స్ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జాక్ట్ వాటి మీదే పోలింగ్ మీద మేము ఎక్కువగా నమ్మకాలు పెట్టుకుంటున్నాం. కాబట్టి సరే, కొన్ని సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆకాశానికి ఎత్తుతాయి, ఎత్తినంత మాత్రాన మేము భుజాలు ఎగరేసుకోవడం లేదు. కొన్ని మరీ తక్కువ చెప్తా అయినా మేము డేలా పడేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకునేటువంటి అత్యంత గొప్ప బాధ్యతని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి పేదలు తీసుకున్నారు. ఓకే, కాబట్టి పేదలు, మహిళలు, అదేవిధంగా పెత్తందారుల మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రపంచంలో ఎప్పుడు జరిగినా పేదవారు గెలవడం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. కాబట్టి మేము కూడా ఇది పేదవారు గెలవడం, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గెలిపిస్తారనేటువంటి నమ్మకంతో ఉన్నాం. అదేవిధంగా కొన్ని ఫలితాలు ఖచ్చితంగా దాన్ని ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి. పార్థ చేసేటువంటి సర్వేలు కానీ, కొన్ని ఎగ్జిట్ పోల్స్లో కానీ కొన్ని కనపడుతూ ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగతంగా నేను చాలా నమ్మకంతో చెప్తున్నా, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% ఓటింగ్ షేరింగ్ వచ్చింది. ఖచ్చితంగా రేపు 50 ప్లస్ మరో 10%, 60% ఓట్ షేర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది. 60% ఓట్ షేర్ అంటే ఎన్ని సీట్లు వస్తాయి? 60% అంటే మీ అందరి అంచనాలు కూడా దాటిపోతుంది.